ఇవి తెల్ల గన్నేరు అండి. ఈ పూలతో పూజ చేస్తే వినాయకుడికి ఈశ్వరుడికి ఇష్టం అన్నమాట. అందుకని నేను తెల్లవారి 5 గంటలకే వెళ్తాను ఈ పూలు తేవడం గురించి. కిందన మా అపార్ట్మెంట్లో ఉన్నాయన్నమాట. అయితే చాలా బాగుంటాయి ఇవి, ప్రశాంతంగా ఉంటాయి. ఇవి చూస్తే కూడా చూడండి ఎంత బాగున్నాయో. నేను తెచ్చినప్పుడు ఇలా మొగ్గల్లా ఉంటాయి అన్నమాట. మొగ్గల్లా ఉండేవి. ఇప్పుడు నేను పూజ పూర్తి అయ్యేసరికి ఈ పూలు విడతాయి అన్నమాట. అప్పుడు పెడతాను. ఎందుకంటే నేను ముందు పూలు పెట్టను. ముందు అభిషేకం చేసిన తర్వాత అప్పుడు విభూతితోటి ఇలా గంధంతో అభిషేకించిన తర్వాత అప్పుడు పూలతో అభిషేకిస్తాను అన్నమాట. చూడండి చాలా బాగుంటుంది అసలు. అమ్మవారు ఎలా ఉన్నారు చూడండి. అయితే చాలా సంతోషంగా ఉంటుంది నాకు. ఇలా విభూతితోటి గంధంతో అన్ని అభిషేకం చేసిన తర్వాత కుంకుమతోటి అప్పుడు పూలు అలంకరిస్తారనమాట. చూడండి ఎంత బాగుందో. ఇదిగోండి అలంకరించిన తర్వాత ఇలా ఉన్నాయన్నమాట. ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. మీతో మాట్లాడుతూనే పెట్టాను, అప్పుడే విడిపోయి, ఇలా పెడుతుండగానే విడిపోయి, అంత చక్కగా విడిపోయి చూడండి. పెద్ద పూలలాగా మొగ్గల్లా ఉండేది మీతో మాట్లాడుతున్నప్పుడు. ఇప్పుడు ఇలా పెట్టగానే ఎంత వేగ విడిపోయాయి అసలు. చాలా విచిత్రంగా ఉంది. చక్కగా ఉన్నాయి. ఏంటి జై శ్రీకృష్ణ చెప్పు. జై శ్రీకృష్ణ చెప్పు ఇషిత. జై శ్రీకృష్ణ చెప్పు. జై శ్రీ కృష్ణ. జై శ్రీ శ్రీ హరే కృష్ణ అంటుంది చూడండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. చెప్పు. సరే.